స్తోత్రం మెస్సియా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం నెల్లికి చాలా ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని ధ్యానించుకోవాలని మాట్లాడుచున్నాను. ఒకవేళ ఇంకా ఏమన్నా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకోవాలని తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని విశ్వాసంలో ఆత్మీయతలో మరింత బలపరుస్తారని తెలియజేస్తున్న దేవుని బిడ్డలారా. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కనుక తగిన జాగ్రత్తలు తీసుకోండి. అవసరం ఉంటేనే బయటికి రండి. మంచినీళ్ళు ఎక్కువ తాగి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రతిదినము దేవుని వాగ్దానం ఆత్మీయ కార్యక్రమంలో వాగ్దానాలు చదువుకుందాం. నేను చదువుతున్నాను. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. యెహోషువ 24:15 గనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, మరి ఈ దినం మీకు ఒక ప్రశ్న. మరి ప్రతిరోజు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిపిస్తున్నారా? మీ కుటుంబం అందరూ కలిసి దేవుని సన్నిధికి వెళ్తున్నారా? మీ కుటుంబం అందరూ కలిసి దేవుని ప్రార్థనలో సమయం గడుపుతున్నారా? మీ కుటుంబం అందరూ కలిసి దేవుని ఆరాధిస్తున్నారా? మరి మనం బైబిల్లో చూసినట్లయితే పాత నిబంధనలో యెహోషువ గారు ఆయన అతని కుటుంబ సభ్యులు కూడా మరి దేవుని సేవించినట్లు మనం చూస్తున్నాం. అలాగే కొత్త నిబంధనకి వస్తే కొర్నేలి గారు ఆయన కుటుంబ సభ్యులు కూడా మరి దేవుణ్ణి సేవించినట్లు మనం చూస్తున్నాం. అలాగే మనము కూడా యెహోషువ గారిలాగా కొర్నేలి గారిలాగా మనము కూడా మన ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిపించుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థనలో సమయం గడిపి మరి దేవుని ఆరాధించే వారిగా ఉంటే మరి దేవుడు యెహోషువ గారిలాగా కొర్నేలి గారిలాగా మళ్ళీ ఆశీర్వదిస్తారని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, ప్రతిదినము దేవుని వాగ్దానం ఆత్మీయ కార్యక్రమం మాకు ఇచ్చారు. మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఈ వాగ్దానాన్ని మా జీవితాల్లో నెరవేర్చండి. ఎవరైనా రోగులు ఉన్నారో వాళ్ళందరూ స్వస్థపరచండి. మరి ఈ దినం ఎవరైనా పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకుంటున్నారు, వారందరినీ కూడా ఆశీర్వదించండి. అనేక మంది పుట్టినరోజులు పెళ్ళిళ్ళు జరిపించుకోవాలో సహాయం చేయండి. మరి ఎంతోమంది సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, వారందరినీ కూడా ఆశీర్వదించండి. మణిపూర్ గురించి ప్రార్థిస్తున్నాం. మణిపూర్లో సమాధానం దయచేయండి. అలాగే ఇస్రాయల్ దేశం కోసం ప్రార్థిస్తున్నాం. వారందరినీ కూడా సమాధానపరచండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.